హాయ్ ఫ్రెండ్స్, శంకర్ రాజీవం 7వ భాగం చదువుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదాం. రాజీ తన భర్తకు లడ్డూలు ఇష్టమని అత్తగారు రాధమ్మతో చేయిస్తూ ఉంటుంది. ఇంతలో గౌరమ్మ వచ్చింది. ఇక్కడ నెయ్యి క్యాన్ పెట్టాను, ఏది అని అడిగింది. ఆ నెయ్యిలోనే బూందీ దూస్తున్నా వదినా అన్నది రాధమ్మ భయంగా చూస్తూ. ఓసి నీ అసాధ్యం కూలా, నేతితో వండుతున్నారా లడ్డూలు అని అడుగుతున్న తల్లి మాటకు నేనే అన్నది రాజీ. చిన్నదానికి దానికి తెలియదనుకో, పెద్దదానివి, నీకైనా బుద్ధి ఉండక్కర్లేదా అన్నది గౌరమ్మ. అమ్మకు నేను చెబుతాలే అన్నది వదిన, అందుకని అన్నది భయంగా రాధమ్మ. వెంటనే పలక తీసుకువచ్చి ఇచ్చింది వాళ్ళమ్మకు రాజీ. బావకు లడ్డూలంటే ఇష్టం, అత్తయ్య ఎప్పుడు నేతితోనే వండేదట, నేను అలాగే నేర్చుకోవాలి అనుకున్నాను అని బొంగమూతి పెడుతూ చూస్తుంది పలక చదువుతున్న తల్లి వైపు. అమావాస్య వచ్చి పౌర్ణమికి వెలుగు చాలా బాగుంటుంది అని చెప్పిందట, అలా ఉంది ఈ చోద్యం అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది గౌరమ్మ. ఏంటి ఉదయం నుండి చూస్తున్నాను, నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుండి ఇక్కడే తిరుగుతూ నసుగుతూ ఉన్నావు కోపంగా అడుగుతూ. ఏంటి నీ గోల అని అరిచాడు పద్మనాభం. ఏమీ లేదు, నేతి లడ్డూలు చేస్తున్నారు నీ చెల్లి, నీ కూతురు, నీ అల్లుడికి అంటూ విసుక్కుంది గౌరమ్మ. వంట కూడా చేయకుండా మంచమెక్కుతున్నావా? అది ఒక్కటి దొరికింది పిచ్చి నా చెల్లి, అన్నీ దానికి అప్పజెప్పి మంచానికి మాత్రం మంచి పాఠాలు చెబుతావు. ఏం బడైపోతున్నావే, గుప్పెడి గింజలు కూడా కరువైన ఇంట్లో నుండి వచ్చావు, సిగ్గు శరం ఉండాలి కదూ అంటూ తిట్లు మొదలుపెట్టాడు చెవిటి పద్మనాభం. చెవుడు ఉన్నప్పుడు కొందరు ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అన్న భయంతో ముందే తేలికగా ఉన్న వాళ్ళ మీద కేకలు వేయడం మొదలుపెట్టేస్తారు. అది అలవాటుగా మారిపోతుంది. వారు అరిచేది వారికి వినపడదు, విన్నవాళ్ళకి శివరాత్రి అయితే బాగుండు, నిద్ర ఎలాగో పట్టదు కాబట్టి జాగారం చేసిన పుణ్యం దక్కుతుంది. పెళ్ళి అయ్యాక శంకరం వస్త్రధారణ పూర్తిగా మార్చేసింది రాజీ. మాట తీరు కాస్త నేర్పింది. అన్నీ పలక మీద పాఠాలే. ఆ రోజు బట్టల షాపులో శంకరం రవి మాట్లాడుతూ, ఈరోజు ఎవరూ రాలేదు, టైం అయింది అనుకుంటూ ఉండగా 2 ఆడవాళ్ళు వచ్చారు హడావిడిగా. వాళ్ళతో పాటు 2 పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికీ స్కూల్ డ్రెస్సులు చూపించండి అన్నది ఒక అమ్మాయి. చూసి ఇచ్చాడు శంకరం. వచ్చిన కస్టమర్స్తో బాగా మాట్లాడాలి బావా అని రాజీ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. మీ 2 పిల్లలు ఏం చదువుతున్నారు అని అడిగాడు ఆ అమ్మాయిని. వాళ్ళు మా చెల్లి తమ్ముడు అని నవ్వేసింది మొదటి అమ్మాయి. శంకరం సర్దుకొని మీకేం కావాలి అని అడిగాడు రెండో ఆమెను. మా పిల్లలకు మామూలు డ్రెస్సులు చూపించండి అన్నది ఆమె. ఎంత ఉంటారు మన పిల్లలు అన్నాడు మాట వరసలో శంకరం. కోపంగా ఆమె ఈ పిల్లలంతే ఉంటారు నా పిల్లలు అని గట్టిగా చెప్పింది. గతుక్కుమన్నాడు శంకరం. నవ్వాగలేదు రవికి. తర్వాత వేరే వాళ్ళు వచ్చి బిజీగా ఉండేసరికి ఎవరి పనుల్లో వారు పడ్డారు. తర్వాత రాజీకి చెబితే ఒకటే నవ్వు. జరిగిన మాటలకు అర్థం పలక మీద రాసి చూపించింది. అవునా అంటూ ఆశ్చర్యపోయి తను కూడా నవ్వేశాడు శంకరం. శంకరానికి కొద్దిగా కొట్టు అప్పచెప్పిన తరువాత వ్యాపారం బాగానే పెరిగింది. పద్మనాభం చెవిటిగోల వలన ఎవ్వరూ వచ్చేవారు కాదు సరిగ్గా కొట్టుకు. వస్త్రం నాణ్యత ఉన్నప్పటికీ చెవిటిగోల పడలేకపోయేవారు. కానీ శంకరం మాట తీరు, అతని జాలి దయ వలన, ముఖ్యంగా రాజీ తెలివి వలన బాగా లాభాలతో సాగింది వ్యాపారం. తండ్రికి చెప్పి షాపును పెద్దది చేశారు. దగ్గరుండి పైన అంతస్తు వేయించింది. తెలివిగా పెద్ద వయసు వారి బట్టలు కిందనే ఏర్పాటు చేయించింది రాజీ. కాలేజీ పిల్లల డ్రెస్సులు, వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు పైన ఫ్లోర్స్లో ఏర్పాటు చేయించింది. తనకు తెలిసిన అమ్మాయిని డ్రెస్సుల విభాగంలో ఉంచింది. తను లెక్కలు చూసుకునేది ప్రతిరోజు. చూస్తుండగానే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. శంకరంలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తుంది. వస్త్రధారణలో చాలా దర్పం వచ్చింది. మాట తీరు మారింది. ఇదివరకలా ఎక్కువగా మాట్లాడడం లేదు, ఆచితూచి మాట్లాడాలి అని రాజీ నేర్పించింది. అవును, మరీ ఎక్కువగా మాట్లాడితే భర్త అమాయకత్వం బయటపడిపోతుంది, ఎవరైనా మోసం చేస్తారు అని అలా నేర్పింది రాజీ. కొట్టుకు బయలుదేరే ముందు ప్రతిరోజు పలకపై 5 పాయింట్స్ రాసిస్తుంది రాజీ. బిజినెస్కి సంబంధించినవి 4, 5వది మాత్రం వాళ్ళిద్దరికీ సంబంధించినదే.
5వ నెంబర్ అంటే మాత్రం బాగా ఇష్టం పెరిగిపోయింది శంకరానికి. తెలిసిన అమ్మలక్కలు అందరూ శంకరాన్ని చూసి, రాజీ భలే గడసరి పిల్ల, ఎంతలోకి మార్చింది మన వాణ్ణి అని నవ్వుకునేవారు. ఒకరోజు లేడీస్ డ్రెస్సుల విభాగంలో అమ్మాయి సెలవు పెట్టింది. పైన జనం బాగా రావడంతో పైకి వెళ్ళారు మన శంకరం, రవి. చాలామందే ఉన్నారు. రాజీ రాలేదు అప్పటికి. బట్టలు కత్తిరిస్తున్నాడు రవి. హడావిడిలో ఒక అమ్మాయి జడ సగం కట్టయి సగం వేళ్లాడిపోయింది. రవి పొరపాటు వల్లే. అందరూ తెగ సీరియస్ అయిపోయారు. రవి కూడా ఆదమరుపులో ఆ పొరపాటు చేశాడు. నాకేమైనా నష్టపరిహారం చెల్లించండి అంటూ ఒకటే గోల మొదలుపెట్టేశారు. ఆ అమ్మాయి, ఆమె బంధువులు అందరూ కలిసి రచ్చరచ్చ చేశారు. ఏమివ్వాలి అని అడిగాడు శంకరం ఆశ్చర్యంగా. నేనెంతో జాగ్రత్తగా పెంచుకున్న జడ అంటూ ఏడవసాగింది. పక్కవాళ్ళు ఆమెకు సపోర్టుగా నిలబడి నష్టపరిహారం చెల్లించాలి అంటూ గోల. శంకరం అమాయకుడని గమనించి కావాలని గొడవకు సిద్ధమయ్యారు వాళ్ళంతా డబ్బుల కోసం. నష్టపరిహారం అంటే జడ తేలేము కదా, ఎలా అని అయోమయంగా అడిగాడు శంకరం. వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. సరేలే, ఎంతో కొంత డబ్బు చెల్లించండి పోని అన్నారు. ఎలాగోలా 5,000 కట్టమని ఒప్పించారు వాళ్ళతో వచ్చిన జనం. వాళ్ళు ఒకే కాలనీ నుండి వచ్చారు గుంపుగా. రేపు రండి, సర్దుతాము డబ్బు అని మాట ఇచ్చి పంపాడు శంకరం. ఆ గుంపులో వాళ్ళు గోలలు, అరుపులు శంకరానికి కాస్త భయం కలిగించాయి. రాజీ వచ్చి విషయం తెలుసుకుంది. ఇప్పుడే వస్తానంటూ గంట తర్వాత వచ్చింది. శంకరం దిగాలుగా కూర్చుని ఉన్నాడు పాపం. ఈ రవిగాడి పొరపాటు వలన ఎంత పని జరిగిందో చూశావా అంటూ దిగులు పడ్డాడు శంకరం. ఎందుకు బావా దిగులు? మనం డబ్బులు కట్టనవసరం లేదులే అన్నది రాజీ. ఆశ్చర్యంగా చూశాడు. ఏ, ఎలా అని రాసి ఉన్న పలక వైపు చూశాడు శంకరం. అవును, నిజంగా జడ మీద ప్రేమ ఉంటే అంత డబ్బులు అడిగే తెలివి వాళ్ళకు ఉండదు. అవును రాజీ, నేను అప్పుడే అనుకున్నాను. ఏ కొబ్బరి నూనె 3 కేజీలో, కుంకుళ్ళు 2 కేజీలు అడిగేవాళ్ళు కదా జడ పెరగడానికి అంటున్న శంకరం మాటకు పడి పడి నవ్వేసింది రాజీ. పలక మీద రాస్తున్న రాజీ వైపు, పలక వైపు చూస్తూనే ఉన్నాడు శంకరం. అయ్యో పిచ్చి బావ, నేను వాళ్ళు వెళ్ళిన వైపు అడిగి వెళ్ళాను కొంత దూరం. అక్కడ ఒక చోట సగం తెగిన సవరం పడి ఉంది. అంతే, నా అనుమానం రుజువయింది. వాళ్ళ గురించి అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే ఆ అమ్మాయికి అంత జడ లేదని, సవరం వేస్తుందని ఎప్పుడు వాళ్ళు చెప్పారు. జరిగినది నేను వివరంగా చెప్పాను వాళ్లకు. వాళ్ళు నిజం చెప్తాము అన్నారు. మన కస్టమర్లే, ఇక భయం లేదు మనకు. ఇవిగో 3 సవరాలు రకరకాల సైజుల్లో, వారికి ఏది కావాలో అదే తీసుకుంటారు బావా అని నవ్వింది రాజీ. ఇంతలో కాస్త దురుసుగా 4 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు కలిసి వచ్చారు. కంగారు పడితే ఈరోజు డబ్బు రాబట్టుకోవచ్చు అని వారిని కంగారు పెట్టాలని వచ్చారు. జడ తెగింది అన్న అమ్మాయి మొదలు పెట్టేసింది ముందు ఏడుపు. మా డబ్బులు మాకిస్తే గొడవలు లేకుండా పోతాం అంటూ. కాముగా రాజీ కవర్ తెచ్చి, తీసుకోండి మీకేది కావాలో అని సవరాలు ఉన్న కవరు ఇచ్చింది ఆమెకు. అంతే, అందరూ తలకొక మాట అన్నారు. ఇంతలో రాజీ, ఇదిగో సగం కత్తిరించబడ్డ మీ సవరం, దానిలాంటి సవరం తీసుకొని మర్యాదగా వెళ్ళు. నీకు జడలేదని మాకు బాగా తెలుసు. ఏంటి పలకల మీద రాసి చూపిస్తున్నావు, మాట్లాడలేవా అంటూ అడిగింది ఒక అమ్మాయి. మౌనవ్రతం, మా రాజీ మాట్లాడదు ఈరోజు అని చెప్పాడు శంకరం కాస్త గట్టిగానే. తల మీద ఉన్న ఆ అమ్మాయి టోపీని లాగింది రాజీ. కొత్తిమీర కట్టలాంటి జడ బయటపడింది. అందరూ పకపక నవ్వేశారు. శంకరం ఏదో మాట్లాడబోయాడు. రాజీ కిందకు వెళ్ళమని సైగ చేసింది కళ్ళతోనే. సాక్ష్యం చెబుతాను అన్న ఆ వీధిలోని 4గురుని ముందే రప్పించి వారితో నిజం చెప్పించారు. వారింకా గడసరి వాళ్ళు అవడంతో వచ్చిన వాళ్ళు నోరు మూసుకొని సవరాలు తీసుకొని వెళ్ళబోయారు. ఒకటే నీకు సరిపోయింది, తీసుకువెళ్ళు అని రాజీ అనేసరికి అదే తీసుకుని మెల్లగా జారుకున్నారు. సాక్ష్యం చెప్పడానికి వచ్చిన 4గురిని పంపుతూ, నేను చెప్పినట్లు మీ పెళ్లి బట్టలకు తగ్గింపు ధరలో నేను ఇప్పిస్తాను, తప్పకుండా రండి అని పలక మీద రాసి చూపించి పంపించేసింది రాజీ. నవ్వుతూ వెళ్ళిపోయారు ఆ 4గురు.